పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదుల స్థావరాల లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీని ద్వారా 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు తెలిసింది. అయితే భారత్ కాల్పులను పాక్ సైతం ప్రతిదాడులు చేసే ప్రయత్నం చేసింది. డ్రోన్ల దాడికి పాల్పడింది. సరిహద్దుల్లోని పౌరుల ఇళ్లపై కాల్పులు, డ్రోన్లతో అటాక్ చేయాలని చూశారు. కానీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత్. డ్రోన్లను, మిసైళ్లను చాలా వరకు ఇండియా భూభాగాన్ని తాకడానికి ముందే గాల్లోనే పేల్చేశాయి. ప్రతి దాడులను ఎదుర్కోవడంలో ఆర్మీ సక్సెస్ అయింది. ముఖ్యంగా భారత వైమానిక దళం కీలక పాత్ర పోషించింది. స్వదేశంలోనే తయారైన ఆకాష్ కూడా కీలకంగా పనిచేసింది. ఇటీవలి పాకిస్తాన్ మరోసారి తన వంకర బుద్ధిని బయటపెట్టుకుంది. అమృత్సర్ టార్గెట్ గా పాకిస్తాన్ మిసైల్ ప్రయోగించింది. అయితే పాక్ మిసైల్ ను భారత ఆర్మీ మధ్యలోనే పేల్చేసింది. పాక్ మిసైల్ సెకలాలో గోల్డెన్ టెంపుల్ సమీపంలో పడిపోయాయి. ఈ ఘటనతో అమృత్సర్లో హై అలర్ట్ ప్రకటించారు. అమృత్సర్ సమీపంలోని భారత్ పాకిస్తాన్ సరిహద్దు గేటు అటారీ వాగా సరిహద్దు ఉంది. పాకిస్తాన్లోని లాహోర్ అతి సమీప పట్టణం ఇది. వాగా లాహోర్కు చెందిన ప్రదేశమైతే అటారీ ప్రదేశం అమృత్సర్లో ఉంది. దీంతో అత్యంత చేరువలో ఉన్న అమృత్సర్ పై దాడికి తెగబడిన భారత్ అప్రమత్తమై పాకిస్తాన్ మిసైల్ను గాల్లోనే అడ్డుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది ఇండియన్ ఆర్మీ. పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయాన్ని మిసైళ్లు, డ్రోన్లతో పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు 15వ ఇన్ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి వెల్లడించారు. అయితే ఆ దాళ్లను ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు తెలిపారు. ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాళ్లతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్ మన దేశంలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకుంటుందని భారత సైన్యం ముందుగానే ఊహించిందని తెలిపారు. ఇందులో స్వర్ణ దేవాలయం అత్యంత ప్రముఖమైనదిగా భావించి అక్కడ పూర్తిస్థాయి వైమానిక రక్షణ కల్పించినట్లు వివరించారు. అందుకే వారి దాడిని సమర్థంగా తిప్పికొట్టినట్లు చెప్పారు మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి.